ఐదేళ్ల కాలంలో ఐఎస్ సదర్న్ డివిజన్లోని సుమారుగా 20 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి తెలిపారు. కృష్ణానగర్లో వరద నీటి కాలువ పనులను ఆమె ప్రారంభించారు. జీహెచ్ఎంసీ అధికారులు సహకరించుకున్న కొట్లాడి నిధులు సాధించామని అన్నారు. గ్రేటర్లో డివిజన్ మోడల్గా తయారు చేసేందుకు కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్నాథ్ రెడ్డి, రేణుకా ముదిరాజ్ పాల్గొన్నారు. బాలాజీ నగర్కి వచ్చినది అది ఒక 9 కోట్ల వరకు 6 కోట్ల వరకు. మళ్ళీ ఫస్ట్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి ఐఎస్ఎన్ నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ లైన్ ఎందుకు అంటున్నా అంటే మేము కొట్లాడిన దాంట్లో మీ సహకారం చాలా ఉంది మాకు. దానివల్ల మాకు చాలా లాభం అయింది. అందుకే మీకు నేను ఎంతో కృతజ్ఞతతో నుండి నేను మీకు అది చెప్తున్నాను. అంటే ఇంకోటి, ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్లో 3 ఫేజ్లో 4 శాంక్షన్ అయింది. ఒకటేమో సింగరేణి కాలనీ నుంచి ఆదర్శ్ నగర్ త్రూ బాలాజీ నగర్కి వచ్చినది అది ఒక 9 కోట్ల వరకు 6 కోట్ల వరకు. మళ్ళీ ఇది లాస్ట్ ఫేజ్ 4 కోట్లు. ఈ 4 కోట్లకు మేము ఎంత తిప్పలు పడ్డామో మాకు తెలుసు, ఎంత కొట్లాడో తెలుసు. ఇక ఈడ యాదన్న, మల్లేష్ అన్న వీళ్ళు నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి రోజు మా ఎంబడి ఏమైంది అసలు యాక్చువల్లీ వర్క్ జూలైలో స్టార్ట్ అయింది అనుకోవాలి. ఈ వర్క్ని వర్షాలు పడతాయని చెప్పి ఇక్కడ ఉన్న బిల్డింగ్లతో ప్రాబ్లం ఉన్నందుకు వర్క్ స్టార్ట్ కాలేదు. మేము ఇంకోటి చెప్పగలుగుతున్నాము, ఈ 8 నెలల్లో మేము దగ్గర 12 నుంచి 15 కోట్ల రోడ్ వర్క్స్, కమ్యూనిటీ హాల్స్. ఈరోజు ఐఎస్ఎన్ డివిజన్లో ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండేనో అది స్టార్ట్ కావడం జరిగింది. 4 కోట్లతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3 ఫేజ్లో చేసిన వర్క్ ఇది లాస్ట్ ఫేజ్. ఇది అయిపోతే మా కాలనీకి, ఇక్కడ మా డివిజన్లో ఎలాంటి వర్షం వస్తే ఎలాంటి సమస్య ఉండదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు ఇంకా కూడా మళ్ళీ రోడ్ వర్క్స్ డివిజన్లో ఎన్నో రోడ్ వర్క్స్ 2 crores తోని రోడ్ వర్క్స్ అన్ని, నా డ్రైనేజ్ వర్క్స్ అన్ని చాలా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మేము దీనికోసము ఈరోజు ఎంతో కృషి చేసి ఎంతో కొట్లాడి తెచ్చిన ఫండ్స్ ఇవి. మా డివిజన్లో చాలా మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మాకు అయిపోయే టైం వచ్చే లోపల మేము ప్రామిస్ చేసిన వర్క్స్ అన్నీ మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ చెప్పడం కాకుండా పని చేసి చూపించడము, దానికోసం కొట్లాడడం కూడా ఇదే మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.